హాయ్ ఎవ్రీవన్. ఒక కంపెనీ చాలా మంచిది అని తెలిసినా ఏ ప్రైస్‌లో కొనాలి అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మనకి వాల్యుయేషన్స్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. కానీ అందులో ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్. పీ/ఈ అనాలిసిస్ అని చెప్పి మీరు చాలా సార్లు వినుండొచ్చు. యాక్చువల్‌గా ఈ పీ/ఈ అనాలిసిస్ కనిపెట్టి దాదాపుగా 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల్లో ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్‌లో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఇన్ని చేంజెస్ రావడం వల్ల ఏమైంది అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ గతంలో ఎలా అయితే యూజ్ చేసేవాళ్ళమో ఇప్పుడు ఆ విధంగా యూజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ గతంలో యూజ్ చేసినట్టుగా గనుక చేస్తే ఖచ్చితంగా అదొక రాంగ్ మెథడ్ అవుతుంది. అందుకని ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్ మీద మనకొక మంచి క్లారిటీ ఉండాలి. సో ఈ పీ/ఈ అనాలిసిస్‌ని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియోలో నేను పీ/ఈ అనాలిసిస్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ అసలు ఇది 100 సంవత్సరాల బ్యాక్ ఎలా స్టార్ట్ అయింది, దాంట్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ ఇప్పుడు మనం దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకే అన్ని పాయింట్స్ క్లియర్గా నేర్చుకోవడం కోసం వీడియో ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. అండ్ ఈ వీడియో సిరీస్లో నేను మొత్తం 50 ఇన్వెస్టింగ్ టర్మినాలజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులోని మన 6th లెసనే ఈ పీ/ఈ రేషియో లేదా పీ/ఈ అనాలిసిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పీ/ఈ అనాలిసిస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫార్ములా చాలా సింపుల్. పీ/ఈ రేషియో గనక మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ చేయాలన్నమాట. సో ఒక కంపెనీకి వచ్చిన టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే మనకు వచ్చేది ఎర్నింగ్ పర్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీ/ఈ రేషియో నేను క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ గనక ₹1000 ఉండి అండ్ దాని యొక్క ఈపీఎస్ ₹50 గనక ఉంటే అప్పుడు దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 20 అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫార్ములా అనేది ఇంత సింపుల్. కానీ దీన్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో అసలు యాక్చువల్గా ఫస్ట్ ఈ పీ/ఈ రేషియోని కనిపెట్టినప్పుడు ఎలా యూజ్ చేశారు అనేది కనుక మనం నోట్ చేసుకుంటే ఫస్ట్ పీ/ఈ రేషియోని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ నెంబర్ అనేది 20 కంటే తక్కువ వస్తే అలాంటప్పుడు దాన్ని అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్పి అనుకునేవాళ్ళు. తర్వాత ఎప్పుడైనా వేరే కంపెనీని ఏదైనా అనాలిసిస్ చేసినప్పుడు దాని వాల్యూ 20 నుంచి 30కి మధ్యలో వచ్చింది అని అనుకోండి, అలాంటప్పుడు దాన్ని ఫెయిర్లీ వాల్యూడ్ అనుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఏదో అనాలిసిస్ చేసి దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యూ అనేది మోర్ దెన్ 30 వస్తే అలాంటప్పుడు ఓవర్ వాల్యూడ్ అని అనుకునేవాళ్ళు. కానీ ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు మనం అసలు యూజ్ చేయలేము. ఇది చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ 20, 30 ఈ నెంబర్స్ని పట్టించుకోవడం అనేది ఎప్పుడో మానేశారు. తర్వాత ఈ పీ/ఈ అనాలిసిస్లో కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా ప్రైస్ టు ఎర్నింగ్స్ని 1920s టైంలో చాలా ఎక్కువగా యూజ్ చేశారు. అలాంటప్పుడు 20, 30 అనే నెంబర్స్ ఫాలో అయ్యేవాళ్ళు. కానీ తర్వాత ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎప్పుడైతే 1970s, 1980s ఆ టైంలో వచ్చిందో అలాంటప్పుడు వాల్యూస్ కొంచెం డిఫరెంట్గా మారిపోయాయి. సో ఆ చేంజ్ ఎలా వచ్చింది? ఒకవేళ హై పీ/ఈ స్టాక్ అని అనుకుంటే ఏదైనా కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 50 నుంచి 100 ఉంటే అలాంటప్పుడు మాత్రమే హై పీ/ఈ స్టాక్ అని చెప్పి రీసెంట్ టైం ఫ్రేమ్లో అది కూడా లాస్ట్ 30-40 ఇయర్స్లో అనుకుంటూ ఉన్నారనమాట. అలాంటి స్టాక్స్నే ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అని అనుకునేవాళ్ళు. అయితే ఎందుకు ఇలాంటి ఓవర్ వాల్యుయేషన్ రావాలి స్టాక్స్కి అని అంటే ఒకవేళ ఏదైనా ఒక కంపెనీ హై గ్రోత్ స్టాక్ అంటే ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉండే స్టాక్ అని చెప్పి అనుకుంటే అలాంటప్పుడు దానికి హై పీ/ఈ ఉన్నా పర్వాలేదు కొనచ్చు అన్న ఉద్దేశంతో మనం పీ/ఈ ఎక్కువ ఉన్నా కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా మనకి లో పీ/ఈ స్టాక్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఏదైనా కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ క్యాలిక్యులేట్ చేసి అది 10 నుంచి 20 మధ్యలో లేదా 20 కంటే కింద ఉంది అని అంటే అలాంటప్పుడు లో పీ/ఈ స్టాక్స్ అని అనుకునేవాళ్ళు. ఇలాంటి స్టాక్స్ని యూజువల్గా అండర్ వాల్యూడ్ స్టాక్స్ అని అనుకునేవాళ్ళు. అండ్ ఈ అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంత అండర్ వాల్యుయేషన్లో ఉంటాయి అంటే ఆ పర్టికులర్ స్టాక్స్లో లో గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కేవలం ఒక 5% లేకపోతే 10% మాత్రమే ఈ కంపెనీ గ్రో అవుతుంది, చాలా స్లోగా గ్రో అవుతుంది, స్టెబిలిటీ లేదు ఆ కంపెనీలో అని అనుకున్నప్పుడు ఇలాంటి లో గ్రోత్ స్టాక్స్ అని చెప్పి దానికి ఎక్కువ ప్రైస్ పెట్టేవాళ్ళు కాదనమాట. అందుకనే ఇలాగా లో ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది రికార్డ్ అవుతూ ఉండేది. కానీ ఈ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు కరెంట్ సినారియోలో మనకి అంత యూస్ఫుల్గా వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఇంకా కొన్ని చేంజెస్ తీసుకురావాల్సింది ఉంది. సో ఆ చేంజెస్ ప్రకారం ఇప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ని 2 డిఫరెంట్ టైప్స్లో మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ నేను ఆల్రెడీ చాలాసార్లు యూట్యూబ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిందే, అది హిస్టారికల్ ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్. సో ఈ హిస్టారికల్ ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్ మీకు అర్థమవడం కోసం నేను screener.inని ఓపెన్ చేశాను.
ఇక్కడ ఏదైనా మన స్టాక్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ అనే స్టాక్ని సెర్చ్ చేస్తున్నాను. సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ని కొంచెం మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్రైస్ చార్ట్తో పాటు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో యొక్క చార్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ పిఈ రేషియో మీద కనుక మనం క్లిక్ చేస్తే పీ/ఈ యొక్క చార్ట్ కనబడుతుంది. సో నేను గత 10 సంవత్సరాలు లేదా గత 5 సంవత్సరాలు మనం చూసుకోవచ్చు. రీసెంట్ టైం ఫ్రేమ్లో మార్కెట్లో చాలా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి లాంగ్ టైం పీరియడ్ కాకుండా లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజే నేను తీసుకుంటున్నాను. సో గత 5 సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ మనం తెలుసుకోవడం కోసం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అని కనపడుతుంది. సో ఈ మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే ఇక్కడ ఈ చార్ట్లో ఉన్న ప్రైజెస్ అన్నిటికీ కూడా యావరేజ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 25.2 ఉంది కాబట్టి దానికంటే తక్కువలో అవైలబుల్ ఉంది అని అంటే అలాంటప్పుడు ఆ పర్టికులర్ డేకి ఆ స్టాక్ అనేది అండర్ వాల్యుయేషన్లో ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను అనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్కి ప్రజెంట్ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ వచ్చేసి 28.3 ఉంది. మీడియన్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అని అనుకోవచ్చు. ఎప్పుడైతే 25 కంటే కిందకు వచ్చిందో అలాంటప్పుడు అండర్ వాల్యూలో ఉంది అని చెప్పి మనం బై చేసుకోవచ్చు. సో నేను చార్ట్ని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఎప్పుడు ఉంది అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి డేట్ 27th October 23 రోజున ప్రైస్ టు ఎర్నింగ్స్ 22 ఉంది. సో ఈ 27th October రోజున మనకి ప్రైస్ ఎంత ఉంది అని కనుక రిలయన్స్ అబ్జర్వ్ చేస్తే 2265 రూపీస్ ట్రేడ్ అవుతూ ఉంది. దాదాపుగా 5 months బ్యాక్ ఈ స్టాక్ 2200 నుంచి ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 3000 రూపీస్ దాకా రీచ్ అయింది. అంటే క్లియర్గా మనకు ఒక 30% రిటర్న్ కేవలం 5 monthsలో వచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ రిటర్న్. సో ఇలా స్టాక్స్ మనం అండర్ వాల్యుయేషన్లోకి వెళ్ళినప్పుడు కనుక బై చేయగలిగితే మనకి ఇలా షార్ట్ టైం ఫ్రేమ్లోనే మంచి రిటర్న్స్ని తెచ్చిపెడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వడం కోసం టీసీఎస్ యొక్క చార్ట్ నేను తీసుకుంటున్నాను. సో టీసీఎస్ చార్ట్ ఫస్ట్ మనకి ప్రైస్ చార్ట్ కనపడుతుంది, బట్ నేను ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో యొక్క చార్ట్కి వెళ్ళి 5 years డేటా తీసుకుంటున్నాను. సో ఈ 5 years డేటా ప్రకారం మనకి మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 30 కనపడుతుంది. సో ఈ 30 కంటే తక్కువ ఉన్నప్పుడు కనుక మనం బై చేయగలిగితే అంటే సమ్వేర్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి నవంబర్ మధ్యలో ఇది మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ బిలో 30 ట్రేడ్ అవుతూ ఉంది. సో ఒకసారి నేను టీసీఎస్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను, ప్రైస్ చార్ట్. సో ఇక్కడ ప్రైస్ మీద కనుక క్లిక్ చేశాను అని అంటే లాస్ట్ ఇయర్ జూన్ నుంచి నవంబర్ ఈ స్టాక్ ప్రైస్ 3200 నుంచి 3300 మధ్యలోనే ఉంది కదా, జస్ట్ ఒక 100 points రేంజ్లో పైకి కిందకి మూవ్ అవుతూ ఉంది. అండ్ ఆ టైంలో ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 30 ఉంది. అక్కడ నుంచి గ్రో అవుతూ వచ్చి యాజ్ ఆన్ డేట్ 4000 రూపీస్ నుంచి 4200 రూపీస్ మధ్యలో ఈ పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో కేవలం మనకి 3 or 4 monthsలోనే 20% రిటర్న్స్ కనపడుతూ ఉన్నాయి. సో అండర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు కనుక మనం బై చేస్తే స్టాక్ ప్రైస్ పడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెరిగేటప్పుడు కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా హిస్టారికల్గా మనం పీ/ఈ రేషియో యొక్క చార్ట్లో లాస్ట్ 5 years యొక్క మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ని చూసి దానికంటే కింద కనుక మనం బై చేసుకోగలిగితే ఆ పర్టికులర్ స్టాక్ని మంచి వాల్యుయేషన్లో బై చేసిన వాళ్ళం అవుతాం. సో హిస్టారికల్ పీ/ఈ అనేది ఎలా చూడాలి అని మీకు చాలా సింపుల్గా అర్థమైంది కదా. నెక్స్ట్ మెథడ్, సెకండ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ పీ/ఈ అనాలిసిస్ ఏంటి అంటే పీ/ఈని సింపుల్గా నార్మల్గా ఒక నెంబర్ లాగా కాకుండా గ్రోత్తో కంపేర్ చేసుకొని పీ/ఈ అనాలిసిస్ చేయడం. ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే మనకి 2 కంపెనీస్ ఎగ్జాక్ట్గా సేమ్ బిజినెస్ చేయవు కాబట్టి ఆ 2 కంపెనీస్ని ఎగ్జాక్ట్గా పీ/ఈస్ని కంపేర్ చేయలేము. అందుకనే పీ/ఈని కొంతవరకు గ్రోత్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇంకొంతవరకు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అయితే మన సెకండ్ వే ఆఫ్ పీ/ఈ అనాలిసిస్ కోసం నేను ఫస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ ఏ అండ్ అలాగే కంపెనీ బిని రెండింటిని కూడా మనం కంపేర్ చేస్తున్నాము అని అనుకుందాం. ఈ రెండింటికి కూడా ప్రైస్ టు ఎర్నింగ్స్ ఏ కంపెనీకి దాదాపుగా 30 ఉంది అండ్ అలాగే కంపెనీ బికి ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 25 ఉంది అని అనుకుందాం. సో అలాంటప్పుడు ఒకవేళ దాని యొక్క గ్రోత్ రేట్స్ మనం కంపేర్ చేసుకున్నాము అని అనుకోండి, సో లాస్ట్ 5 yearsగా ఆ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ కానీ లేకపోతే ప్రాఫిట్ గ్రోత్ కానీ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు రెవెన్యూ గ్రోత్ వచ్చేసి దాదాపుగా ఈ కంపెనీకి 10% ఉంది అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ దాదాపుగా 12% ఉంది అని అనుకుందాము. అండ్ కంపెనీ బికి రెవెన్యూ గ్రోత్ 8% ఉంది అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ అనేది దాదాపుగా 10% ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు కంపెనీ ఏకి 30 ఉంటే కంపెనీ బికి 25 ఉండడం అనేది జస్టిఫైయబుల్లే, అంటే ఉండొచ్చు.
ఇది ఏమీ అండర్ వాల్యుయేషన్లో లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గ్రోత్ రేట్ కంపెనీ ఏకి మనకి ఎక్కువ ఉంది, వేరాస్ కంపెనీ బికి గ్రోత్ రేట్ అనేది తక్కువ ఉంది. కాబట్టి దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ కూడా మనకి తక్కువ ఉండొచ్చు. వేరాస్ మనం కంపెనీ ఏ అండ్ అలాగే కంపెనీ బిని కంపేర్ చేసుకునేటప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇక్కడ 30 అండ్ అలాగే ఈ కంపెనీ బికి 25 ఉన్నాయి. బట్ మనం గ్రోత్ రేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తున్నాము అని అనుకోండి, అలాంటప్పుడు రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కన్సిడర్ చేసుకుంటే కంపెనీ ఏకి 10% రెవెన్యూ గ్రోత్ అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ 15% ఉంది అని అనుకుందాం. కంపెనీ బికి 15% రెవెన్యూ గ్రోత్ అండ్ 20% ప్రాఫిట్ గ్రోత్ ఉంది అని అనుకుందాం. అండ్ ఈ ఏ కంపెనీ అండ్ బి కంపెనీ రెండు కూడా సేమ్ సెక్టార్కి సంబంధించినవి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే కంపెనీ బి యాక్చువల్గా మనకి చాలా ఎక్కువ గ్రోత్ రికార్డ్ చేస్తూ ఉంది. అలాంటప్పుడు దాని ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది మనకి ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్స్ 30 ఉంటే కంపెనీ బి అనేది 25 తక్కువ కనపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం దీన్ని అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఎందుకు ఇలాగా అండర్ వాల్యూడ్ అని అనుకుంటున్నాము అని అంటే, ఈవెన్ దో కంపెనీకి గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉన్నా ప్రైస్ టు ఎర్నింగ్స్ తక్కువ ఉంది కాబట్టే మనం దీన్ని అండర్ వాల్యూడ్ స్టాక్ అనుకొని బై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా ప్రైస్ టు ఎర్నింగ్సే కాకుండా దానితో పాటు కాంబినేషన్లో రెవెన్యూ యొక్క గ్రోత్ని అండ్ అలాగే ప్రాఫిట్ యొక్క గ్రోత్ని కన్సిడర్ చేసుకుంటూ ఉన్నాం. కొంతవరకు ఈ కాన్సెప్ట్ అనేది మీకు కాంప్లికేటెడ్గా ఉండుండొచ్చు. బట్ మనం రియల్ టైం ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నాము అని అంటే మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇందాక నేను టీసీఎస్ స్టాక్కి హిస్టారికల్ ప్రైస్ టు ఎర్నింగ్స్ చూశాను కదా. సో ఇలా హిస్టారికల్ ప్రైస్ టు ఎర్నింగ్ కాకుండా దాని యొక్క పియర్ కంపారిజన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో పియర్స్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ కాలమ్స్లోకి వెళ్ళాలి. అయితే ఈ ఎడిట్ కాలమ్స్లోకి వెళ్ళాలి అని అంటే మీరు ఫస్ట్ screener.inలో లాగిన్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేనేజ్ కాలమ్స్లో ప్రీవియస్గా ఉన్న అన్ని కండిషన్స్ని తీసేశాను. ఇక్కడ కేవలం 3 కండిషన్స్ని మాత్రమే నేను యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మనకి ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్. సో P/E అని చెప్పి మనం టైప్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్స్ వస్తుంది. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత నాకు సేల్స్ గ్రోత్ రేట్ కావాలి, దానికోసం సేల్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో ఈ సేల్స్ గ్రోత్ రేట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే హిస్టారికల్ డేటాలో మనకి సేల్స్ గ్రోత్ రేట్ 5 ఇయర్స్ది కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ రేట్ కావాలి నాకు, దానికోసం ప్రాఫిట్ అని చెప్పి టైప్ చేస్తే మళ్ళీ అగైన్ హిస్టారికల్ డేటాలో మనకి ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్ కనపడుతుంది. సో ఇలా ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ కాలమ్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు టీసీఎస్ స్టాక్ యొక్క పేర్స్లో మనకి ఈ డేటా కనపడుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాని బట్టి ఏది అండర్ వాల్యూడ్ స్టాక్, ఏది ఓవర్ వాల్యూడ్ స్టాక్ అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఇండస్ట్రీస్ టాప్ స్టాక్ ఏదైతే ఉందో అది మనకి టీసీఎస్. సో టీసీఎస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 31 ఉంది. దాని యొక్క లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 12% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ రేట్ 10% ఉంది. అయితే ఇక్కడ ఇన్ఫోసిస్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది 15% ఉన్న ప్రాఫిట్ గ్రోత్ అనేది కేవలం 8% ఉంది. టీసీఎస్ కంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా గ్రో అవుతూ ఉంది. అందుకోసం అని దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ తక్కువ ఉండడంలో మనకు ఎలాంటి సర్ప్రైజ్ లేదు. కాబట్టి మనకి టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ ప్రైస్ టు ఎర్నింగ్స్ తక్కువ ఉంది కాబట్టి ఓకే, ఫెయిర్ డెసిషనే అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ కింద మనకు కనపడుతున్న హెచ్సిఎల్ టెక్నాలజీస్ కనుక అబ్జర్వ్ చేస్తే టీసీఎస్ లాస్ట్ 5 ఇయర్స్లో 12% గ్రో అయితే హెచ్సిఎల్ టెక్ 14% గ్రో అయింది. అండ్ అలాగే ప్రాఫిట్ అబ్జర్వ్ చేసినప్పుడు 10% టీసీఎస్ గ్రో అయితే ప్రాఫిట్ 11% హెచ్సిఎల్ టెక్కి గ్రో అయింది. సో బెటర్ రిటర్న్స్ మనకి హెచ్సిఎల్ టెక్లో బిజినెస్ వైజ్గా వస్తున్నాయి కాబట్టి ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా టీసీఎస్ కంటే హెచ్సిఎల్ టెక్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ టీసీఎస్ కంటే హెచ్సిఎల్ టెక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ తక్కువగా ఉంది. అందుకని మనం టీసీఎస్ కంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హెచ్సిఎల్ టెక్ మంచి వాల్యుయేషన్లో ఉంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ తక్కువ ఉంది. దీనివల్ల మనం హెచ్సిఎల్ టెక్ వన్ ఆఫ్ ది మంచి పిక్గా అనుకోవచ్చు. అండ్ అలాగే మన స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో హై P/E స్టాక్స్ అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది మోర్ దెన్ 50 ఉంటే హై P/E స్టాక్స్ అలాంటివి ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ తప్పు అని చెప్పాను కదా. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సిస్టెంట్ సిస్టమ్ చూస్తున్నాను. సో పర్సిస్టెంట్ సిస్టమ్ యాక్చువల్గా దాని యొక్క సేల్స్ గ్రోత్ 22% ఉంది. అంటే టీసీఎస్ కంటే దాదాపు డబల్ సేల్స్ గ్రోత్ రికార్డ్ చేసింది, అది కూడా లాస్ట్ 5 ఇయర్స్గా. అండ్ ప్రాఫిట్ గ్రోత్ అబ్జర్వ్ చేసిన టీసీఎస్ది 10% ఉంటే ఈ కంపెనీకి 24% ఉంది. సో క్లియర్గా టీసీఎస్ కంటే కూడా సేల్స్ కానీ లేదా ప్రాఫిట్ కానీ డబుల్ స్పీడ్తో గ్రో అవుతుంది. కాబట్టి దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ టీసీఎస్ కంటే డబుల్ ఉన్నా కూడా పర్వాలేదు. సో ఇది మనకి టీసీఎస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 31 ఉంది కాబట్టి
పర్సిస్టెంట్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 60 దాకా ఉన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, స్టిల్ ఫెయిర్లీ వాల్యూడ్ అనే చెప్పి అనుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం టెక్ మహేంద్ర యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. సో టెక్ మహేంద్ర యొక్క లాస్ట్ 5 years గ్రోత్ రేట్ అబ్జర్వ్ చేస్తే టీసీఎస్కి 12% ఉంటే దీనికి 11% ఉంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే టీసీఎస్కి 10% ఉంటే దీనికి కేవలం 6% ఉంది. అంటే టీసీఎస్ కంటే కూడా చాలా తక్కువ ప్రాఫిట్ గ్రోత్ రేట్ అండ్ అలాగే సేల్స్ గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి దీని ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా 31 కంటే తక్కువ ఉండాలి, కానీ ఇక్కడ 43 ఉంది. అందుకనే టెక్ మహేంద్ర మనకి ఒక ఓవర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, పర్సిస్టెంట్ సిస్టమ్ దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 60 ఉన్నా కూడా అది ఫెయిర్లీ వాల్యూడ్ స్టాక్ అంటున్నాను. కానీ అదే టెక్ మహేంద్ర కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్స్ 43 ఉన్నా కూడా ఓవర్ వాల్యూడ్ స్టాక్ అంటున్నాను. ఇదే మనం గ్రోత్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది హైలీ వాల్యూడా, లెస్ వాల్యూడా లేదా ఫెయిర్లీ వాల్యూడా అనేది మనకి కరెక్ట్గా అర్థం చేసుకునే విధంగా, కరెంట్ సినారియోకి తగినట్టుగా మనం డెసిషన్ తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ప్రైస్ టు ఎర్నింగ్స్ని గ్రోత్తో పాటు కంపారిజన్ చేసుకొని ఏదైతే మనం అనాలిసిస్ చేసి మంచి ఫెయిర్లీ వాల్యూడా, అండర్ వాల్యూడా, ఓవర్ వాల్యూడా అని ఫైండ్ అవుట్ చేస్తున్నామో కొంతవరకు కష్టంగా ఉంటుంది, ఫస్ట్లో కొంచెం టఫ్గా ఉండొచ్చు. బట్ మీరు నేను ఈ చెప్పిన వీడియోని రిపీటెడ్గా చూస్తూ వేరే డిఫరెంట్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ని కంపేర్ చేసుకుంటూ కొన్నిసార్లు అనాలిసిస్ చేశారు అని అంటే చాలా ఈజీగానే మీకు అర్థమైపోతుంది. హోప్ ఈ వీడియో నుంచి మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలోని ఎఫర్ట్స్ కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.